ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఈరోజు సత్సంగంలో మనం మహల్సాపతి గురించి ఒక సిరీస్గా మనం చెప్పుకుంటున్నాము. ఆ సిరీస్నే మనం ఈరోజు కంటిన్యూ చేద్దాము. ఈ రోజున మహల్సాపతిని బాబా ఎట్లా రక్షించారు, బాబా ఒక రక్షణ కవచంగా ఏర్పడి మహల్సాపతిని ఎట్లా రక్షిస్తూ వచ్చారు అన్న విషయాల గురించి కొన్ని సంఘటనలను తీసుకొని వాటి గురించి చెప్పుకుందాం ఈరోజు. మొట్టమొదటగా బాబా 10 రూపాయల రూపంలో మహల్సాపతి ఇంటికి రావటం జరిగిందనమాట. అది ఎట్లానో ఆ సంఘటన గురించి కొంచెం చూద్దాం. మహల్సాపతి అతని కుటుంబం చాలాసార్లు ఆహారం లేక పస్తులు ఉండవలసి వచ్చేది అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అట్లా ఒకసారి వారి కుటుంబం చాలా రోజులు ఆహారం లేక ఇబ్బంది పడుతూ ఉంటే బాబా మహల్సాపతి భార్యకు నేనే మీ ఇంటికి వస్తున్నాను, నేను వస్తే కాదనకండి అని చెప్పటం జరిగిందనమాట. అదే సమయంలో దీక్షిత్ గారు ఒక 10 రూపాయలు మహల్సాపతి గారికి ఇవ్వాలని నిశ్చయించి బాబా దగ్గరికి వచ్చారనమాట. ఆయన దాన్ని ఒక కాగితపు కవర్లో ఉంచారు. బాబా దగ్గరికి వచ్చి, బాబా దీన్ని పంపించమంటారా అని అడిగారనమాట. బాబా అప్పుడు పంపించు అన్నారు. బాబాకి లోపల కవర్లో ఏముందో చూడలేదు, ఏం లేదు. కానీ బాబాకి అంతా తెలుసు అనమాట. ఆయన ఎవరికి ఏమిటి అని కూడా చెప్పలేదు. బాబాకి సర్వం తెలుసు కాబట్టి అప్పుడు ఆ యొక్క కవర్ని, ఆ 10 రూపాయలతో కూడిన కవర్ని మహల్సాపతి ఇంటికి పంపించడం జరిగింది. అప్పట్లో ఏమైంది మరి, మహల్సాపతి వచ్చి ఆ కవర్ని తీసుకోవటం జరిగితే అప్పుడు వాళ్ళ భార్య చెప్పిందనమాట, దీన్ని మనం కాదనకూడదు, బాబానే స్వయంగా నేనే మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పటం జరిగింది అని చెప్పారనమాట. సరే అని మహల్సాపతి ఆ కవర్ని ఓపెన్ చేయటం, వాళ్ళ ఫ్యామిలీ ఆ కవర్ని ఓపెన్ చేశారు. చేస్తే ఏమైందంటే దాంట్లో 10 రూపాయలు ఉండటం గ్రహించి ఇది బాబా ఆజ్ఞగా శిరసావహించి వాళ్ళు తీసుకోవటం జరిగిందనమాట. బాబా ఏ రూపంలో వచ్చినా కానీ మనం దాన్ని గ్రహించటం నేర్చుకోవాలన్నమాట. ఆ 10 రూపాయల రూపంలో బాబా వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగిందనమాట. సో ఇట్లా బాబా వాళ్ళ యొక్క కుటుంబము అన్ని రోజులు పస్తులు ఉండకుండా ఆపటం జరిగిందనమాట. ఎందుకంటే మహల్సాపతి ఎప్పుడు ఎవరి నుంచి ఏమి స్వీకరించేవాడు కారు అని చెప్పి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనము ఇంక రెండో సంఘటన గురించి చెప్పుకుందాము. 2 పాముల గురించి హెచ్చరిక. అప్పట్లో షిరిడి గ్రామంలో చాలా పాములు ఉండేవి. ఒకసారి సాయంత్రం సమయంలో మహల్సాపతి ద్వారకామాయి నుండి ఇంటికి వెళ్ళబోతూ ఉన్నాడు. అప్పుడు బాబా, మహల్సా నీకు 2 దొంగలు ఎదురవుతారు, జాగ్రత్త అని చెప్పారనమాట. అట్లానే మహల్సాపతికి 2 పాములు కనిపించాయి. ఒకటేమో ద్వారకామాయి దగ్గరలోనే కనిపించింది, ఇంకొకటేమో పక్కనున్న ఇండ్ల దగ్గర కనిపించడం జరిగింది. ఆయన జాగ్రత్తగా వాటిని దాటుకుంటా పక్క నుంచి వెళ్ళటం జరిగిందనమాట. మరొకసారి బాబా మహల్సాపతితో ఇట్లా చెప్పారు, నీవు ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు దీపం తీసుకొని రా అని ఒకసారి చెప్పారు. నీవు ఒక దొంగను చూస్తావు. అట్లానే మహల్సాపతి దీపం తీసుకొని బయలుదేరాడు. అతని ఇంటి బయటే ఒక పాము కనిపించింది అనమాట. దాని మీద కాలేయకుండా పక్క నుంచి తప్పించుకొని ఆ దీపం ఉండటం మూలాన ఆయనకి అది సహాయపడింది అనమాట. ఇలా బాబా మహల్సాను హెచ్చరించి 2 సార్లు ఈ పాముల యొక్క బారి నుంచి రక్షించటం జరిగింది. ఇప్పుడు 3వ సంఘటన, మహల్సాపతిని నడుము వాల్చొద్దని ఒక హెచ్చరిక చేస్తారు ఒకసారి బాబా. అదేంటో చూద్దాం. ఒకసారి బాబా మహల్సాపతిని ఈ విధంగా హెచ్చరించారు, నీ వీపుని నేలకు మాత్రం ఆనించవద్దు. ఈ హెచ్చరికను మరిచి మహల్సాపతి చక్కగా బర్ఫీ తిని మత్తుగా
అనిపించి నడుము వాలుస్తాడనమాట. అంతలో స్పృహ కోల్పోతాడు. నిద్రలో మాట్లాడుతూ కాళ్ళు అలాగే చాపుకొని పడుకుంటాడనమాట. నిర్జీవంగా పడుకోవడం జరుగుతుంది. అతనికి మళ్ళా స్పృహ వచ్చేసరికి ఏమవుతుందంటే అతని కాళ్ళు మడవలేకపోతాడనమాట. అతని కూతుళ్ళు అతన్ని మర్దన చేసి కాళ్ళకి ఆ సేవ చేసి చాలాసేపు కష్టపడితే కానీ మళ్ళీ ఆయన లేచి నిలబడగలుగుతాడు అనమాట. అప్పుడు గబగబా ఇంకా ఆయన కాలినడకన పరిగెత్తుకుంటా వచ్చి బాబా దగ్గరికి వచ్చాడనమాట. బాబా ఆయన చూడగానే, అరే నీకు నేను పడుకోవద్దని చెప్పాను కదా, మరి ఎందుకు పడుకున్నావు, పోన్లే ఇప్పుడు బాగున్నావు అని బాబా అనటం జరిగిందనమాట. ఇట్లా మహల్సాపతిని హెచ్చరించి ఆయనకి ఆ సందేశాన్ని ఇవ్వటం జరిగింది. ఇక 4వది, మనము మహల్సా యొక్క కుటుంబ రక్షణని, మహల్సాపతి గారినే కాకుండా మహల్సాపతి గారి యొక్క కుటుంబాన్ని ఏ విధంగా రక్షించారు అన్న ఒక విషయాన్ని చూద్దాం మనం ఇప్పుడు. ఒకసారి బాబా ఈ విధంగా హెచ్చరించడం జరిగింది మహల్సాపతిని. ఖండోబా దగ్గర అనర్థం జరగబోతోంది, కానీ నేను ఉన్నాను, భయపడాల్సిన పని లేదు. అప్పుడు మహల్సాపతి భార్య పిల్లలు అందరూ ఒకేసారి జబ్బున పడతారనమాట. అది సుమారు 1908వ సంవత్సరం. అప్పటికే చాలామంది యాత్రికులు షిరిడీకి రావటం ప్రారంభించారు. అట్లానే చాలామంది వైద్యులు కూడా రావటం జరిగింది. వారు ఆ జబ్బులకు వైద్యం చేస్తానన్నారు, కానీ బాబా నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పారనమాట. అట్లానే వ్యాధులను నయం చేసి వాళ్ళ యొక్క కుటుంబాన్ని రక్షించడం జరిగిందనమాట. ఎందుకంటే కుటుంబంలో అందరూ జబ్బున పడతారనమాట. ఇంకొకసారి మహల్సాపతి భార్య తన పుట్టింటికి వెళ్ళటం జరిగిందనమాట. ఆమె అక్కడ ఉన్నప్పుడు ఆమె గొంతులో ఒక గడ్డతో బాధపడుతూ ఉండేది. ఆ విషయం భర్తతో చెప్పటానికి కూడా వీలు పడలేదు. కానీ బాబా మహల్సాతో ఇట్లా చెప్పారు, నీ భార్యకు గొంతులో గడ్డ వచ్చింది, దాన్ని నేను తప్ప ఎవరు తీసివేయలేరు, నేను దాన్ని తీసివేస్తాను అని చెప్పటం జరిగింది. ఇవన్నీ మహల్సాకు తెలియగా, సరే బాబా నువ్వు ఉన్నావు, దాన్ని ధైర్యంగా ఉన్నాడనమాట. తర్వాత ఇప్పుడు మహల్సాపతి భార్య ఆయనకి ఉత్తరం రాయటం జరిగింది, ఇట్లా నాకు గొంతులో గడ్డ వచ్చింది, ఆ గడ్డని డాక్టర్లు మేము తీసేయలేము, కొంచెం కష్టం అని చెప్పారు, కానీ సడన్గా అది పూర్తిగా తగ్గిపోయింది నాకు అని చెప్పి మహల్సాపతి భార్య ఉత్తరంలో రాయటం జరిగిందనమాట. అప్పుడు మహల్సాపతికి బాబా చెప్పిన విషయం గుర్తొచ్చి, బాబా ఉన్నారు, మనకేమీ భయం లేదు, ఆయనే అన్నీ చూసుకుంటారు అని చెప్పి అనుకోవటం జరిగిందనమాట. అట్లా బాబా వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ భార్యని, వాళ్ళ పిల్లల్ని ఇట్లా రక్షించటం మనం చూడవచ్చు ఇక్కడ. ఇంకా 5వ సంఘటనలో మహల్సాపతి వియ్యంకుల దగ్గరికి ఒకసారి వెళ్ళటం జరిగితే అది ఆయన అవమానిస్తారనమాట. ఆ యొక్క కథనేంటో చూద్దాం మనం ఇప్పుడు. ఒకసారి మహల్సాపతి వియ్యంకుల దగ్గర నుంచి వారి ఊరికి రమ్మని కబురు వచ్చిందనమాట. అప్పుడు బాబా దగ్గరికి వచ్చి మహల్సాపతి బాబా యొక్క అనుమతితో ఆ ఊరు వెళ్ళాలని వస్తారనమాట. మనం ఇంతకుముందు కూడా చెప్పుకోవడం జరిగింది, ఎవరైనా కానీ ఏ ఊర్లకైనా వెళ్ళాలంటే బాబా యొక్క అనుమతితో మాత్రమే వెళ్ళేవాళ్ళు అనమాట. అప్పుడు బాబా ఈ విధంగా హెచ్చరించారనమాట, వాళ్ళు నిన్ను అవమానించడానికే పిలుస్తున్నారు అని చెప్పి బాబా చెప్తే ఏమైందంటే, మరి మహల్సాపతి ఆయన యొక్క ధర్మాన్ని ఆయన పాటించాలి కదా, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగుండదు అని చెప్పి అవమానం అయినా సరే అని చెప్పేసి వెళ్ళటం జరిగిందనమాట. మహల్సా యొక్క బీదతనాన్ని వారు చులకనగా తీసుకొని ఎన్నో పరాభవాలకు గురి చేస్తారు. అట్లనే బాబా హెచ్చరించిన మహల్సాపతి అతని స్నేహితులతో కలిసి వెళ్ళటం జరుగుతుందన్నమాట. ఆయన వెళ్ళే సమయానికి వాళ్ళందరూ భోజనాలు చేసేసి కూర్చుంటారు అనమాట. ఈ విధంగా వాళ్ళు మహల్సాపతి గారిని అవమానించడం జరుగుతుంది. తర్వాత మహల్సాపతి ఆయన చేయాల్సిన బాధ్యత ఆయన నిర్వర్తించి తర్వాత తిరుగు ప్రయాణంలో వచ్చేస్తారనమాట. వచ్చి బాబాకి మళ్ళీ ఈ జరిగిందంతా చెప్తారనమాట. ఇక్కడ మనం చూస్తే బాబా మహల్సాపతి గారిని అవమానిస్తారు అని చెప్పిన తర్వాత కూడాను ఆయన యొక్క ధర్మాన్ని ఆయన నిర్వర్తించడానికి ఆ వియ్యంకుల దగ్గరికి వెళ్ళి తన కూతుళ్ళ యొక్క
వాళ్ళకేమీ భంగం కలగకుండా వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళ మెట్టింటి వాళ్ళు ఏమి అనుకోకుండా ఉండేట్టుగా మహల్సాపతి గారు చేయటం జరిగిందనమాట. ఆయనకు అవమానం అయినా పర్లేదు. తర్వాత 6వ సంఘటన అస్తినా గ్రామంలో గొడవ అనమాట. అదేంటో ఒకసారి చూద్దాం మనం. ఒకసారి రాంబావ్ హర్దే అనే సాయి భక్తుడు మహల్సాపతిని వారి గ్రామం అయిన అస్తినా గ్రామానికి మహల్సాపతి పురాణము అని ఒకటి ఉండేదన్నమాట. అది మనం ఇంతకుముందు కూడా ఖండోబా ఆలయంలో మహల్సాపతి పురాణం అని చెప్పేసి మహల్సాపతి గారు చదువుతారు. అంటే శివుడి గురించిన పురాణం అన్నమాట ఇది. సరే, అక్కడ పారాయణం చేద్దాం అని చెప్పి వాళ్ళు ఆహ్వానిస్తే బాబా దగ్గర సెలవు తీసుకునేందుకు వస్తారనమాట. బాబా అక్కడికి వెళ్ళొద్దని, అక్కడ గొడవ కొట్లాట జరుగుతుందని చెప్తారనమాట. కానీ పిలిచిన తర్వాత వెళ్లకుండా ఉంటే మంచిది కాదు అని చెప్పేసి మహల్సాపతి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ కొంతమంది ఆకతాయి కుర్రాళ్ళందరూ చేరి మాట మీరి కొట్లాటకు దిగుతారు అనమాట. కర్రలతో కొట్టుకుంటూ ఉంటారు. పురాణం చదవటానికి వచ్చిన వారంతా పలాయనం చెత్తగిస్తారు, పారిపోతూ ఉంటారనమాట. మహల్సాపతి కూడా ఇంకా చేసేదేం లేక వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. కానీ ఆయనకి ఏమి దెబ్బలు తగలవు. ఆయన చాలా ఆరోగ్యంతో వెనక్కి రావటం జరుగుతుందన్నమాట. 7వ సంఘటన పండరీపురంలో విఠల దర్శనము. ఒకసారి మహల్సాపతికి స్వప్నంలో ఖండోబా కనిపించి పండరీపురం వెళ్ళమని చెప్పటం జరిగింది. కానీ ఆయన బీదతనం వల్ల ఆ ప్రయాణం కష్టం అనిపించింది అన్నమాట. ఎట్లాగో ఒక సంపన్నుల కుటుంబం ద్వారా ఆయన పండరీపురం వెళ్ళటం జరుగుతుంది. కానీ అక్కడ చాలామంది యాత్రికులతో ఆలయ ప్రవేశం చాలా కష్టంగా ఉందన్నమాట. ఎందుకంటే ఉన్న పూజారులకు కొంచెం డబ్బులు ఇస్తే కానీ ప్రవేశం దొరికేట్లుగా లేదన్నమాట. మహల్సాపతి గారి దగ్గరేమో మరి డబ్బులేమి లేవు. ఆ జనంతో అట్లానే నడుస్తూ ఉన్నాడనమాట, ముందుకెళ్తూ ఉన్నారు. ఇంతలో అందరికీ మహల్సాపతి యొక్క మొహం అంతా ఖండోబాలా కనిపించడం ఆశ్చర్యకరంగా జరిగిందనమాట. వారందరూ ఖండోబానే స్వయంగా వచ్చారు అనే ఒక భావనలో పక్కకు జరిగి మహల్సాపతిని లోపలికి ఆహ్వానించి లోపలికి తీసుకెళ్ళటం జరిగిందనమాట. ఆయనకు ఆ విధంగా ఈ సాయి అయినటువంటి విఠలుడే సాయి. అట్లాంటి విఠల దర్శనాన్ని సాయి మహల్సాపతి గారికి ఇవ్వటం జరిగిందనమాట. ఇది ఎంత గొప్ప విషయం అంటే మహల్సాపతి గారే ఖండోబాలా కనిపించడం అనేది మహల్సాపతి గారి యొక్క పూర్వజన్మ పుణ్యము, బాబా యొక్క అనుగ్రహం అన్నమాట. ఈ రకంగా ప్రతి విషయంలో ప్రతి చోట బాబా మహల్సాపతి గారిని రక్షిస్తూ వస్తారన్నమాట. మనము వచ్చే సత్సంగంలో జిజూరి యాత్రల గురించి మరియు మహల్సాపతి గారి యొక్క దేహత్యాగం గురించి వచ్చే సత్సంగంలో మనం చెప్పుకుందాము. అంతవరకు ఈ సత్సంగాన్ని సశేషం చేసి ఆ సాయినాథునికి మన యొక్క శతకోటి నమస్కారాలను తెలుపుకుంటూ దీన్ని ఇంతటితో ముగిద్దాం. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.